హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. ముల్బాగల్కి వెళ్దామనేసి అయితే మా ఊర్లో ఉన్న బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా మంది ఉన్నారండి. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ముల్బాగల్కి వెళ్తూ ఉన్నాం అనేసి అయితే అన్నారు. ఎందుకు అంటే సిద్ధరామయ్య గారు వేసే 2000 అయితే ఈ మధ్య పడడం లేదు కదండి. అందుకోసమే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎత్తుకు వెళ్ళి సైబర్ సెంటర్లో తంబిస్తే పడుతుంది అనేసి అయితే ఎవరో చెప్పారంట. అందుకోసమే వెళ్తూ ఉన్నారండి. ఇంకా మా ఊరు బస్సు అయితే వచ్చింది. ఇంకా మా ఊరు బస్సు అంటే ముల్బాగల్ టు గుడిపల్లి బస్సు అనమాట. ఇందులో ఉన్న కండక్టర్ అయితే ఆడవాళ్ళు ఎక్కినప్పుడు చాలా కసురుకుంటూ తిడుతూ ఉంటారండి. అసలు వెళ్ళడానికి కొంచెం భయంగా వెళ్తూ ఉంటారు. కొంతమంది అయితే ఎందుకు భయం అనేసి అయితే వాళ్ళు అనుకోరు, కానీ అలా వెళ్తూ ఉంటారనమాట. ఇంకా తనైతే సింగులర్తో మాట్లాడడం, కసురుకోవడం అలా చేస్తూ ఉంటారండి. ఇలా ఎంతవరకు కరెక్టో కమెంట్ చేయండి. మీ ఊర్లో కూడా ఇలాగే కసురుకుంటూ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా మా ఊర్లోనే బస్సు అయితే ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా బస్సులో అయితే మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే హాయ్ చెప్పిందండి. ఇంకా ఎవరు అనేసి అంటే మాలూరు అంటండి తంది. ఇంకా మన సబ్స్క్రైబర్ అంట హాయ్ చెప్తుంది మీకు కూడాను. ఇంకా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా సబ్స్క్రైబర్స్ కనిపించి మాట్లాడుతూ ఉంటే. ఇంకా అక్కడ నుండి అయితే మేము కూడా తంబి ఇవ్వడానికి అయితే వచ్చేసామండి వాళ్ళతో పాటు. ఇంక ఇక్కడ తంబిచ్చేసిన తర్వాత త్వరగానే అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు అయితే పవిత్రోత్సవం కదండి, అందుకోసమే ఆంజనేయ స్వామి దేవాలయంకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి నేను మా పక్కింటి అక్క. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత పూజ సామాన్ అయితే తీసుకుంటూ ఉన్నాము. ఇంకా అక్క అయితే చెప్పిందండి ఈరోజు పవిత్రోత్సవం చాలా బాగా జరుగుతుంది, హోమాలు అయితే వేస్తూ ఉన్నారు అనేసి అయితే చెప్పింది. ఈ దేవాలయంకి అయితే చాలా పురాతనమైన హిస్టరీ అయితే ఉందండి. ఈ దేవాలయంని త్రేతాయుగంలో కట్టించారు, అర్జునుడు కట్టించారు అనేసి అయితే చెప్తారండి. దేవాలయం కూడా చూడడానికి చాలా బాగుంటుంది. దేవాలయంలో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఈ దేవాలయం యావది అంటే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అండి ముల్బాగల్లో. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి వచ్చి వెళ్ళండి. ఇంకా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి మేము వెళ్ళాము అనేసి. ఇంకా రాని వాళ్ళైతే ఒకసారి వచ్చి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి కాకుండా వరదరాజస్వామి, వెంకటరమణ స్వామి, అలాగే గోవిందరాజుల స్వామి వీళ్ళందరూ కూడా ఉన్నారండి. చాలా బాగా పూజలు కూడా చేస్తారనమాట. ఇంకైతే లోపలికైతే వెళ్ళిపోదాం రండి. ఇంకా లోపలైతే వీడియో హలో ఉందో లేదో నాకైతే తెలియదు అనమాట. ఇంకా వెళ్తూ ఉన్నానండి, ఇంకేం చెప్తారో చూడాలన్నమాట. ఇక్కడ హోమాలు వేస్తున్నది అయితే బాగా కనిపిస్తూ ఉందండి. మంత్రాలు కూడా బాగా చదువుతూ ఉన్నారు. ఇంకా చూడండి మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ హోమాలు వేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నుండి గర్భగుడిలోకి అయితే ఫోన్ అయితే హలో ఉంది, కానీ వీడియో హలో లేదండి. అందుకోసమే నేను ఇక్కడ వీడియో తీయలేకపోతున్నాను. ఇంకా ఇక్కడైతే హోమాలు వేస్తున్నారు అనేసి అయితే చెప్పాను కదండి. ఇంక ఇక్కడ హోమాలు చూడండి, ఇక్కడ ఈ సైడ్ వేస్తూ ఉన్నారు. ఇంకా లోపల నుండి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వేరే దేవాలయాలు అయితే ఉన్నాయనేసి అయితే చెప్పాను కదా, అన్ని దేవాలయాలకి అయితే వెళ్ళొచ్చామండి. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి దేవాలయంలో కూర్చుంటే చాలా పుణ్యం అనేసి చెప్తారు కదండి. అందుకోసమే అక్కడ మాన దగ్గర కూర్చుందాం అనేసి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత దేవాలయం ఫ్రంట్ ఫోటో అయితే తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ నించొని సెల్ఫీ తీసుకుంటూ ఉన్నానండి నేను. ఇంక ఇలా కూర్చో ఉంటే మా పక్కింటి అక్క అయితే ఇలా కొబ్బరి కొడుతూ ప్రసాదం అనేసి ఇస్తూ ఉంది. ఇంకా అలా తింటూ ఉంటే మా ఊరు వాళ్ళు ఇంకా ఇద్దరు వచ్చారండి దేవాలయంకి. ఇంకా వాళ్ళు మేము వస్తామంటే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా ఊరు వాళ్ళు కూడాను పూజ ముగించుకొని మా దగ్గరికి అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళు కూడాను కొంచెం ప్రసాదం పెట్టేసి ఇంకా వెళ్దామనేసి అయితే వెళ్తూ ఉన్నామండి. మీకు కూడా హాయ్ చెప్తున్నారు. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.